హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృశేఖర్ వ్లాగ్. ఇవాళ మనం ఎంతో టేస్టీ అండ్ ఈజీగా రెడీ అయిపోయే ఎగ్ కర్రీ రెసిపీని ప్రిపేర్ చేసుకుందామండి. ఈ రెసిపీ రైస్లోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ కోసం నేను ఎగ్స్ని ఇలా వాటర్లో వేసి 15 మినిట్స్ వరకు ఉడకనిచ్చానండి. తర్వాత టమోటా, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇలా కట్ చేసి మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేశానండి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. బాయిల్ అయిన ఎగ్స్ని ఇలా పెంకు తీసి పక్కన తీసి పెట్టానండి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి కొంచెం పసుపు వేసి బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఇలా ఫ్రై చేశానండి. ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేరే ప్లేట్లో తీసి పెట్టుకున్నాను. తర్వాత అదే కడాయిలో కొంచెం 1 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఆనియన్స్ వేసి బాగా కలిపానండి. తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి బాగా కలిపాను. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపినండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. తర్వాత మనం పేస్ట్ చేసుకున్న టమాటా ప్యూరీ కూడా ఇందులో వేసి బాగా కలిపిన తర్వాత ఇందులో రుచికి సరిపోయే సాల్ట్, కొంచెం పసుపు వేసి బాగా కలిపిన తర్వాత అలాగే నేను కొంచెం కారం కూడా వేసానండి. వేసి బాగా కలిపాను. కలిపి మూత పెట్టి 2 మినిట్స్ వరకు అలాగే మగ్గనిచ్చానండి. తర్వాత మూత తీసేసి ఇలా కొంచెం వాటర్ వేసి బాగా కలిపి తర్వాత మళ్ళీ మూత పెట్టి వాటర్ మొత్తం ఉడికే వరకు ఉంచానండి. ఇలా ఆయిల్ తేలి గ్రేవీ దగ్గరికి అయినప్పుడు ఇందులో ధనియాల పౌడర్ అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసి బాగా కలిపానండి. తర్వాత ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసాను. ఇలా ఎగ్స్ కూడా వేసి బాగా కలిపానండి. తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసానండి. వేసి మూత పెట్టి 2 మినిట్స్ వరకు మగ్గనిచ్చానండి. అప్పుడే అందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ ఎగ్కి పడతాయి. ఇలా 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఇందులో ఎండు కొబ్బరి, వెల్లుల్లి పౌడర్ కూడా వేసానండి. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. అంతే, ఎంతో టేస్టీ అండ్ ఈజీగా రెడీ అయిపోయి ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.